అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొన్ని రోజుల కిందట మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి గోదావరి వంతెనకు సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నాయకులు తీసుకురావాలి, బీజేపీ నాయకులు 90% నిధులు తీసుకొస్తే మేము 10% నిధులు మేము తీసుకొస్తామని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు చాలా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే అయి కూడా 18 నెలలు అయింది. గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ప్రాజెక్టుకి నిధులు కావాలంటే దానికి ఒక ప్రపోజల్ తయారు చేయాలి, ఒక ఫీజిబిలిటీ స్టడీ చేయాలి, ఒక డిపిఆర్ తయారు చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. కానీ మరి అది ఎమ్మెల్యే గారికి తెలియకుండా బీజేపీ నాయకులు పోయి 90% తీసుకొస్తే ఈయన 10% తీసుకొస్తా అని చెప్తుంది. కేంద్ర ప్రభుత్వము అట్లా పనిచేయదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వము ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ నుంచి ప్రపోజల్ పోతే దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. 90% కాదు, 100% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నువ్వు 2000 కోట్లు అడిగినావు కదా, 20,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అవసరం పడితే. మన మంచిర్యాల నుంచి చంద్రపూర్ పోవడానికి జాతీయ రహదారి 3500 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం కట్టింది. మంచిర్యాల నుంచి ఆర్మూర్కి కొత్త జాతీయ రహదారి అది 3,000 కంటే ఎక్కువ కోట్లు ఉంది. మంచిర్యాల నుంచి వరంగల్ మీదుగా విజయవాడ పోవడానికి అది కూడా 3-4 వేల కోట్లు ఉన్నది. అంటే ఒక 10,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వము మంచిర్యాలని ఇటు ఉత్తరం వైపు, అటు ఆర్మూరు నేషనల్ హైవే వైపు, ఇటు దక్షిణం వైపు 3 వైపులో కూడా కేంద్ర ప్రభుత్వం మంచిర్యాలని అనుసంధానం చేస్తుంది. అటువంటి కేంద్ర ప్రభుత్వము గోదావరి మీద వంతెన కడతా అంటే వంతెనకు కూడా నిధులు ఇస్తుంది. వంతెన నుంచి వచ్చిన ట్రాఫిక్ని రేపు నేషనల్ హైవేకి అనుసంధానం చేయాలంటే దానికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ దీనికి పని చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ప్రపోజల్స్ తయారు చేయాలి. మీరు ప్రపోజల్స్ తయారు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ దగ్గర అపాయింట్మెంట్లు తీసుకొచ్చే బాధ్యత మాది. చెప్తూ ఎమ్మెల్యే గారు ఒకటి ఒప్పుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం చేస్తేనే మేమేమైనా డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. 6 గ్యారంటీల పేర్ల మీద మోసాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అమలు చేయాలంటే రూపాయలు. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఎవరు? ఇక్కడ ఉన్న ఎంపీ, స్థానిక ఎంపీ వంశీ గారు. ఇవాళ నీ పార్టీకి చెందిన ఎంపీను నువ్వే ఇద్దరు మాట్లాడుకో. ఎలక్షన్లప్పుడు భుజాలు రాసుకుంటూ తిరిగారు, గెలిచినాక మీ ఇద్దరికే పడతలేదు. ఒక దళితుడు ఎంపీ అని ఇవాళ ఆయనకు నువ్వు కనీస గౌరవం ఇస్తలేదు. గతంలో మనం చూడలేదా? ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో సంబంధించిన మంత్రుల దగ్గరికి పోతే పనులేదు. కానీ నువ్వు నీ ఎంపీ కలిసే తిరగరు. నీ వర్గము నీ ఎంపీ వర్గం 2 వర్గాలు బహిరంగంగా ఐబీ చౌరస్తాలకు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మనం ఇక నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎట్లయితాయి? నువ్వు మీ ఎంపీ కలిసి మీరిద్దరు ప్రాజెక్టు ప్రపోజల్ తయారు చేసి అండర్ బ్రిడ్జ్లు కడదామా, ఫ్లైఓవర్లు కడదామా, ఎన్ని 100 కోట్లు కావాలి, ఎన్ని 1000 కోట్లు కావాలని మీరు ప్రపోజల్ తయారు చేసుకొని రాండ్రి, డేట్ చెప్పుర్రి, మేము మీ ఎంబడతాం. స్మార్ట్ సిటీ తయారు చేద్దాం మంచిర్యాల. ఇవాళ స్మార్ట్ సిటీ పేరు మీద కేంద్ర ప్రభుత్వము మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టడానికి నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నది. మీరు మీ మున్సిపల్ కమిషనర్కి చెప్పండి, ప్రపోజల్ తయారు చేపియండి, డిపిఆర్ తయారు చేపియండి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేయించండి, దానికి సంబంధించిన ఫైల్ కలెక్టర్ గారి సంతకాలు తీసుకురండి, మేము తీసుకుపోతాం. దీనికి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో సిడిఎంఏ డిపార్ట్మెంట్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, దీన్ని స్వచ్ఛ భారత్ నిధుల కింద హరీష్ రావు గారు సిద్దిపేటలో 200 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరి మనం మంచిర్యాలలో కూడా చేయొచ్చు. మీరు ప్రపోజల్ తయారు చేయండి,
దీనికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఉంటారో వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఫైల్ తీసుకుపోయి నా వంతు ప్రయత్నం నేను చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి వ్యవస్థకు కావాల్సిన నిధులు తీస్తాను. మంచిర్యాల నుంచి అయితే ములకల్ల దాకా పోవాల్సిందే కదా. మంచిర్యాల నుంచి పెద్దపల్లి కరీంనగర్ వీటికి ఎట్లా తగ్గుతుంది డిస్టెన్స్ తగ్గదు. ఆ ప్రాజెక్ట్ అనేది 500 కోట్లతోటి సాధ్యం కాదు. గుట్టలను కొట్టడానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాదు. మన ఎమ్మెల్యే గారికి ఏంటంటే ఐటీ పార్క్ పేరు మీద ఎయిర్పోర్ట్ల పేరు మీద అదేమంటారంటే అరిచేతిలో వైకుంఠం చూపించే అలవాటు మొదలైంది. అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు. మనం ఐటీ పార్క్ అయింది, ఆయన వాళ్ళు బిల్ గేట్స్ అత్తాడట, వసంత నగర్లో దిగుతాడు, ఈయన పోయి రిసీవ్ చేసుకొని బ్రిడ్జ్ మీద 10 నిమిషాలలో డైరెక్ట్ ఐటీ పార్క్ అంటాడు. సిద్దిపేటలో ఉన్న ఐటీ పార్క్ కూడా వడ్లు వచ్చింది. కరీంనగర్లో ఐటీ పార్క్లో ఈగలు తిరుగుతాను, దోమలు తిరుగుతాను. అక్కడున్న ఐటీ పార్క్లకి ఎవడక్కలేడంటే ఈడోసారి ఐటీ పార్క్ అని, ఒకసారి ఇండస్ట్రియల్ పార్క్ అని పేద ప్రజల నుంచి భూములు గుంజుకొని కమిషన్ల కొరకు రియల్ ఎస్టేట్ దందాలు తప్పించి వెళ్ళి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.